ఫ్రెండ్స్, ఉల్లిగడ్డ పొరల్లాగా ఒక్కో పొరను తీసివేస్తూ పో. వాసనలనే పొరలను తొలగించు. ఆఖరణ శూన్యం మిగులుతుంది. ఆ శూన్యమే శివత్వం. ఇప్పుడు మొదటి పొర, ఇది నీ శరీరం. మొట్టమొదటి పొర శరీరం. చాలామంది మొదటి పొరనే అంటే శరీరాన్నే నేను అనుకొని జీవిస్తుంటారు. ఈ జీవనం ఎలా ఉంటుందంటే రాజమహల్ మెట్లపై కూర్చొని జీవించడంలాగా. వాళ్ళు మెట్లనే ఇల్లులాగా చేసుకుంటారు. వాళ్ళకు తెలియదు మెట్లు ఇల్లు కాదు, ఇంట్లోకి పోయే సాధనం అని. వాళ్ళు కనీసం వెనక్కు తిరిగి చూడను కూడా చూడరు. వెనుక రాజమహల్ ఉన్నది, ఈ మెట్లు మహల్లోకి తీసుకెళ్తాయని. మొదటి పొర ఈ శరీరం. దీనిలో జీవిస్తూ నీవు తాదాత్మ్యం చెందావు. ఈ శరీరమే నేను అనేదే తాదాత్మ్యం. నేను శరీరాన్ని కాదు, ఈ శరీరం నాది. నాది అనేది నేను ఎప్పుడూ కాలేను. నా పెన్ను, నా చేయి, నా తల ఇవన్నీ నావి, కానీ అవన్నీ నేను మాత్రం కాదు. ఓ కాలు తెగిపోయినా నీ మొత్తంలో ఏం తేడా రాదు. శరీరంలో ఓ కాలుండదు, అంతే. అందుకేనేమో కురూపుల్లో కురూపి కూడా అంతరంలో నేను కురూపిని అని ఒప్పుకోడు. చెడ్డవాళ్ళలో చెడ్డవాడు కూడా నేను చెడ్డవాణిని అని ఒప్పుకోడు. కావచ్చు, ఏదన్నా పొరపాటు జరిగి ఉండవచ్చు, అంతేగాని నేను మాత్రం చెడ్డవాణ్ణి కాదు. నీ చుట్టుపక్కల వాళ్ళలో ఎవరైనా చనిపోయినా ఆ క్షణం వరకే కొంచెం వైరాగ్యం ప్రదర్శిస్తావు. కానీ నీ లోపల ఓ జలక్, ఓ మెరుపు, నేను మాత్రం మరణించను. ఈ భావన ఎక్కడి నుండి కలిగింది? ఇలా నేను మాత్రం మరణించను అనేది కలగకుంటే అతడు రోజు ఎంతోమంది చనిపోవడం చూస్తాడు. అతడు రోజు చస్తూ ఉండాలి. ఓ పెద్ద గాయం ఏర్పడాలి. లోపల ఏ జలక్ మెరుపు ఉందో ఆత్మ మరణించదు అన్న భావన. ఇదే అతడు ఎంతగా శరీరంతో తాదాత్మ్యం చెంది ఉన్నా కాపాడేది. లోపల నుంచి సత్యస్వరం వినిపిస్తూ ఉంటుంది. లోకులు నీ శరీర ఆకృతినే, ఆకారాన్నే, రూపాన్నే చూస్తారు, కానీ నీ అసలైన ఆకృతిని, దాన్నే నీ అసలైన ఆకృతిగా, ఆకారాన్నిగా, రూపంగా భావిస్తారు, గుర్తిస్తారు. నీవు అందంగా ఉంటే అందగాడివి, కురూపిగా ఉంటే కురూపివి, యవ్వనంలో ఉంటే యువకుడివి, ముసలితనంలో ఉంటే ముసలివాడివి. ఇదే ప్రతీతిని నీవు అనుభవిస్తున్నావు. లోకులలో ఎవరు నీ ఆత్మను చూడలేకపోతున్నారు. ఉపనిషత్తు కథ. జనక మహారాజు ఒకసారి ఆత్మజ్ఞానం గురించిన సభ పెడతాడు. దానికి అష్టావక్రుడు కూడా వస్తాడు. అష్టావక్రుడి శరీరం అష్టవంకరలు అంటే 8 చోట్ల వంకరలు తిరిగి ఉంటుంది, కురూపిగా ఉంచుతుంది. అష్టావక్రుడిని చూసి అందరూ నవ్వుతారు. వారితో పాటే అష్టావక్రుడు కూడా కిలకిలా నవ్వుతాడు. జనకుడు ఆశ్చర్యంతో అడుగుతాడు, వీళ్ళంతా నవ్వారంటే కారణం నీ శరీరం, మరి నీవెందుకు నవ్వావు? అష్టావక్రుడు అంటాడు, పొరపాటు పడ్డాను. ఇది ఆత్మజ్ఞానుల సభ అనుకున్నాను. తర్వాత తెలిసింది తోలుతో చెప్పులు కుట్టుకునే వాళ్ళ సభ అని. అందుకు నవ్వాను. వీళ్ళందరికీ నా తోలే, శరీరమే, చర్మమే కనబడుతోంది. మరి వీళ్ళు చెప్పులు కుట్టుకునే వాళ్ళ? కాకపోతే మరేమిటి? నిజమే, అష్టావక్రుడు అనేది బాహ్య కళ్ళు బాహ్యాన్నే చూస్తాయి, ఆత్మను చూడలేవు. అలాగే నీవు కూడా బాహ్య కళ్ళతో పరేషాన్, ఆందోళనలో ఉన్నావు. ఎక్కడ చూసినా బాహ్య కళ్ళే కళ్ళు. నీ శరీరాన్ని చూసే నిన్ను నిర్ణయిస్తున్నాయి. కురూప, సుందరుడివా, పొడుగా, పొట్టా, కానీ నిన్నుగా గుర్తించడం లేదు. సమాజం నుంచి ముక్తి అంటే సమాజ వ్యాఖ్యల నుండి నీవు విముక్తి కావడమే. నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదని తెలుసుకోవడమే. దీనికి ఎంతో సాహసం, శ్రద్ధ, ధైర్యం కావాలి. అందరూ నీవు రోగివి అంటుంటే అది మహామంత్రం అయ్యి నిజంగానే నీవు అనారోగ్యానికి గురి అవుతావు. ఇంతటి మహామంత్ర పునరుక్తిని ఎదుర్కొనే సాహసం, ఆత్మస్థైర్యం, శ్రద్ధ కావాలి. లేకుంటే నీవు అమాయక బ్రాహ్మణుడు మోసపోయినట్టు మోసపోతావు. ఒకసారి ఓ బ్రాహ్మణుడికి సంభావన కింద ఒక నల్ల మేకను ఇచ్చాడు ఒక ఇంటి యజమాని. బ్రాహ్మణుడు నల్ల మేకను తీసుకువస్తుండగా 4 దొంగలు ఎలాగైనా ఆ మేకను కాజేయాలని ఓ ప్లాన్ వేశారు. ప్లాన్లో భాగంగా మొదటి దొంగ బ్రాహ్మణుడికి ఎదురయ్యి, ఏంటయ్యా నల్ల కుక్కను తోలుకుపోతున్నావే అంటూ నవ్వుతూ వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడు అవాక్కై చూస్తాడు. ఇది మేకే, కుక్క కాదు అని తనను తాను సంభాళించుకుంటాడు. అలాగే మిగతా
ముగ్గురు దొంగలు ఒకరి తర్వాత ఒకరు ఎదురయ్యి ఇది మేక కాదు కుక్క అని అంటారు. దాంతో బ్రాహ్మణుడు ఆఖరణ ఇంతమంది కుక్క అని అంటుంటే బహుశా నిజంగానే కుక్క కావచ్చు అనుకొని మేకను వదిలి వెళ్ళిపోతాడు. దొంగలు దాన్ని తీసుకువెళ్తారు. నీ లోపలికి నీవు తప్ప ఎవరూ ప్రవేశించలేరు. ఇతరులకు నీ బాహ్య శరీరమే కనబడుతుంది. వాళ్ళ కామెంట్, వ్యాఖ్య నీ బాహ్య శరీరంపైనే, నీ ఇంటి ప్రహారీ గోడపైనే. వాళ్లకు కనపడేది నీ ఇంటి ప్రహారీ గోడనే. వాళ్లకు నీ ఇంటి అంతర్భాగం తెలియదు. ప్రహారీ గోడనే నీ ఇల్లు అనుకుంటున్నారు, వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి నీవు కూడా వాళ్ళు అనేదే నిజం అనుకుంటే నీవు పెద్ద భ్రాంతిలో పడిపోతావు. సమాజం నుండి ముక్తి అంటే ఈ భ్రాంతి నుండి ముక్తి, ఇతరుల కామెంట్స్ నుండి ముక్తి, సమాజ కళ్ళ నుండి ముక్తి. మొట్టమొదటి పరదాను, ఉల్లిగడ్డ పొరను చీల్చేయడం మొదలుపెట్టు. మెల్లిమెల్లిగా ఈ భావనను నేను శరీరం కాదు అనే దానిని నీలో ప్రగాఢం చేసుకో. ఇది నీలో వల్లిస్తే సరిపోదు, అనుభవంలోకి రావాలి. అనుభవాన్ని పొందటానికి కొన్ని సాధనలను తెలుసుకుందాం. సాధనలు: 1. కాలిలో ముళ్ళు గుచ్చుకుంది లేదా దెబ్బ తగిలింది. ఈ శరీరంలో ముళ్ళు గుచ్చుకుంటే నాకు కాదు, ఈ పీడ బాధ ఈ శరీరానికి కలుగుతోంది. నాకు కాదు, నేను ఆత్మను. ఆత్మకు గాయం కాదు, బాధ కలగదు. నేను గమనించేవాడిని, చూసే ప్రకాశాన్ని మాత్రమే. అనస్థీషియా గురించి తెలుసు కదా. నీకు నీ శరీరానికి ఉన్న సంబంధాన్ని తెంచేస్తుంది, బేహోష్ చేస్తుంది. నీ కాలు కోసినా నీకు ఏ బాధ కలగదు. నీవు హోష్లో ఉన్నావు. ఈ శరీరం నేను కాదు అనే హోష్లో ఉంటే బాధ అనేది ఉండదు. నిజం నొప్పి తక్కువ, ఊహల్లో పడే బాధ ఎక్కువ. బాధ అంటే నొప్పి మీద కామెంట్, వ్యాఖ్య. బాధ అంటే వ్యాఖ్య మాత్రమే. 5 నిమిషాలు ధ్యానస్థులో ఉండి గమనించు. ఆ తర్వాత ముళ్ళును తీసేయి. చనిపోయిన వ్యక్తికి శరీరమే నేను అనుకునే వాళ్లకు 3 రోజుల వరకు నమ్మకం కలగదు. చనిపోయానని. నీవు సూక్ష్మ శరీరంలో ఉంటావు. నీ భౌతిక శరీరాన్ని కాల్చివేసిన తర్వాత నీకు నమ్మకం ఏర్పడుతుంది చనిపోయానని. టిబెట్లో ది బుక్ ఆఫ్ డెడ్, దాన్ని దార్బో అని అంటారు. ఈ దార్బో అనేది ఒక ప్రక్రియ. దీని ద్వారా చనిపోబోయే వాళ్లకు సూచనలు ఇస్తుంటారు. నీవు ఈ శరీరానివి కాదు, శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నావు. నీవు సూక్ష్మ శరీరంలో ఉన్నావు. నీవు పైలోకాలకి వెళ్ళు. ఇంకా ఇలాంటి సూచనలు ఎన్నో ఇస్తారు. ఈ సూచనలు తర్వాత తీసుకుపోబోయే జన్మను ప్రభావితం చేస్తాయి. నేను వేరు, శరీరం వేరు అన్న బోధను కలుగజేస్తుంది. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి రాబందులకు వేస్తారు. అక్కడ శరీరాన్ని కాల్చడానికి కానీ సమాధి చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఎప్పుడూ మంచు కురుస్తూ ఉంటుంది. పూర్తిగా అది కొండ ప్రాంతం. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసే వాళ్ళను రబ్యాగ్ అని అంటారు. నీవు నీ శరీరానికి చేసే క్రియలని చూడు. నీకు ఏమాత్రం నీ శరీరం పట్ల రక్తి ఉన్నా తొలగించుకో. ఇది వచ్చే జన్మలో ఈ జ్ఞానం నేను శరీరాన్ని కాదు అనేది ఉంటుంది. పికాసో గొప్ప చిత్రకారుడు, కానీ అతనికి సలహాలు సూచనలు ఇచ్చేందుకు చాలామంది వచ్చేవారు. అడగనదే సలహా ఇచ్చేవాడు ఎవడంటే ఆడు ఒక మూఢుడు. జ్ఞాని దగ్గర నుండి సలహా ఆర్జించాలంటే చాలా కష్టపడాలి. జ్ఞాని సలహా ఇవ్వడానికి ఇష్టపడడు. గొప్ప విషయం ఏంటంటే సలహాలు అడుగుతారు, వింటారు, కానీ వారు అనుకున్నదే చేస్తారు. లేకుంటే ప్రపంచం చాలా గందరగోళంలో పడేది. ఎందుకంటే చెప్పేవాళ్ళు అంటే సలహాలు తీసుకొని వాటిని ఆచరించడం అనేది నిజంగా గందరగోళమే. పికాసో ఇంటికి చిత్రరచనలో ఏబిసిడీలు కూడా తెలియని వాళ్ళు వచ్చి ఇక్కడ రంగు ఇలా ఉంటే బాగుండేది లేదా చిత్రం ఇలా ఉంటే బాగుండేది అని సలహాలు ఇచ్చేవారు ఎక్కువయ్యారు. పికాసో విని విని అలసిపోయాడు. ఒక పెట్టెను తయారు చేయించాడు. దాని మీద ఇలా వ్రాశాడు: దయచేసి మీ సలహాలు సూచనలను ఈ పెట్టెలో వేయండి. ఆ పెట్టె కింది భాగాన ఓ రంధ్రం ఉంది. అది వేస్ట్ బాక్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సలహాల విలువ చెత్తబుట్ట. నీవు ఇలాగే ఉండాలి, చేయాలి. ఇలాంటి వాటి నుండి, సలహాల నుండి, సమాజం నుండి విముక్తిని పొందాలంటే కొంచెం నిర్మోహమాటంగానే సూటిగానే ఉండాలి. లేకపోతే భీమన్నలాగే అవుతుంది. భీమన్న ఓసారి ఒక 40 రోజుల దీక్ష తీసుకున్నాడు. లెక్క కొరకని ఓ డబ్బా తీసుకొని దాంట్లో
ఓ రోజు గడవగానే ఓ రాయి వేసేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఒక సాధువు భీమన్న ఇంటి ముందు నుంచి వెళ్తూ, భీమన్న ఇది ఎన్నో రోజు అని అడిగాడు. ఇప్పుడే చెప్తాను అని భీమన్న లోనికి వెళ్ళాడు. ఒక అరగంట అయింది, గంట అయింది. బయట నుండి సాధువు అరుస్తున్నాడు. భీమన్న ఏమైంది, నాకు పని ఉంది, త్వరగా బయటికి రా అంటూ అరుస్తున్నాడు. భీమన్న ఆఖరణ బయటకు వచ్చాడు, చెమటలు తుడుచుకుంటూ. సాధువు భీమన్నను ఆశ్చర్యంగా చూశాడు. భీమన్న అన్నాడు, ఇది 45వ రోజు. సాధువు ఇంకా ఆశ్చర్యపోయాడు. అసలు ఉన్నదే 40 రోజుల దీక్ష, అది ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే 45వ రోజు ఎట్లా? ఇదే అడిగాడు. భీమన్న ఒకంత కోపంగా అన్నాడు, అవునండి, డబ్బాలో 4500 రాళ్ళు ఉన్నాయి, వాటిని తక్కువలో తక్కువ చేసి 45 రోజులని చెప్తే ఇదేలా సాధ్యమని అడుగుతావా? అసలు ఏం జరిగిందంటే, భీమన్న డబ్బాలో రోజు కాగానే ఓ రాయి వేయడం చూసిన అతని భార్య తాను ఓ రాయి వేయడం మొదలెట్టింది. ఆమె గాక ఆమె పిల్లలతో, వీధి వాళ్ళతో, ఇంకా చాలామందితో వేయించడం మొదలుపెట్టింది. నీవు అజాగ్రత్తగా ఉన్నావా? డబ్బాలో రాళ్ళు పడ్డట్టు నీ బ్రెయిన్లో అందరి సలహాలు, సూచనలు, వ్యాఖ్యలు పడతాయి. నీవు పరేషాన్ అవుతావు, నిన్ను కలవరపెడతాయి. ఇతరుల సలహాలు బాహ్యానికి సంబంధించినవి, అవి నీ అంతరంగాన్ని కలవరపెడతాయి. నీ హృదయం చెప్పేది వినాలంటే బాహ్యం నుండి సమాజం చెప్పేది వినడం మానేయాలి. మొదటి పరద శరీరం. ఇదే మాస్టర్ కీ. దీన్ని నీవు సంపాదిస్తే ఇక అన్నీ ఓపెన్ చేయవచ్చు. తాళం చెవి ఏంటంటే నీవు శరీరం పట్ల హోష్పూర్వకంగా ఉండడమే. ఆకలి నాకు కాదు, నా శరీరానికి. నడుస్తున్నావు, నేను కాదు, నా శరీరం నడుస్తోంది. స్నానం నేను కాదు, నా శరీరం స్నానం చేస్తోంది. నిద్ర, దప్పిక ఇవన్నీ సాధన చేస్తూ ఉండాలి. ఈ సాధన ఎలా ఎలా తీవ్రమవుతే అలా నీకు నీ శరీరానికి దూరం పెరుగుతుంది, సంబంధం విచ్ఛిన్నమవుతుంది. నీవు చైతన్యానివి, నీ శరీరం పదార్థం, నీ శరీరం అణువుల ఆట. నీ శరీరం అనే మొదటి పొరను తొలగించగానే రెండవ పొర కనబడుతుంది.